అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 59వ భాగం. రచయిత వనజ గారు. ఏసీపీగా ఆయనకి సమాజం మీద ఎంత బాధ్యత ఉందో, ఆయన భార్యగా నన్ను కూడా సమాజ సేవలో ఒక భాగం కానివ్వండి అన్నయ్య గారు. నన్ను ఆయన జాగ్రత్తగానే తిరిగి తీసుకొస్తారు అని అర్జున్కి చెప్తూ నేనే వెళ్తానండి అని అంది. సిరి, నువ్వు చెప్తే వినవా? ఎందుకు ఇలా మొండి పట్టుదల పట్టావని డేంజర్ చెప్తున్నా కదా అని అర్జున్ అనడంతో, మీ ట్రైనీగా ఉన్నప్పుడు కొత్తగా పోస్టింగ్ వచ్చినప్పుడు ఒకసారి మరీ మూర్ఖత్వంగా మీ ఉద్యోగాన్ని, మీ బాధ్యతని అవమానించాను. అవన్నీ తీర్చుకునే రుణం నాకు ఇప్పుడు వచ్చింది. నా వల్ల మంచి జరిగితే 100 మంది అమ్మాయిలు తిరిగి వస్తారు, అదే నేను పోతే అని అనబోయిన సిరి నోరు మూసేసి, ఏంటే ఆ మాటలు? కొడితే నీ చెంప పగులుతుందని చెప్పి గట్టిగా హత్తుకున్నాడు. మత్తులో ఉన్న నిషా మెల్లగా కనులు తెరిచి వాళ్ళని చూడటంతో ముగ్గురు కూడా నిషాకి దగ్గరగా వెళ్ళారు. అర్జున్ని దగ్గరికి రమ్మని కళ్ళతోనే పిలిపించి, నిషా, ఆమె మాట చాలా చిన్నగా వస్తోంది. అర్జున్, అక్కడ చాలామంది అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు, ఎన్నెన్నో అనుభవిస్తున్నారు. వాళ్ళని కాపాడాలని నేను ఎంతగా అనిపించినా కూడా నాకు సడన్గా ఇలా ఇంజెక్షన్ వేయడం వల్ల నేనేమీ చేయలేకపోయాను. సారీ అర్జున్, నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను అని నిషా మెల్లగా చెప్తూ ఉంటే, అర్జున్ ఆమె తలని నిమురుతూ, పర్వాలేదురా, నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు, మాకు అదే చాలని చెప్పాడు. కన్నా అయితే నిషా చేయి వదలకుండా ఉన్నాడు. ఏరా, నిన్ను వేధించే రాక్షసి ఇక ఉండదని హ్యాపీగా ఉందామనుకున్నావా? అంత లేదు, దేవుడు నన్ను పుట్టించింది నేను నేర్పించడానికే, మరి అలా ఎలా మధ్యలో వదిలేసి వెళ్తానని సంబరపడ్డావురా అని అడగటంతో, నిజంగా నేను రాక్షసివే అని చిన్నగా చెంపతట్టి తల మీద ముద్దు పెట్టుకున్నాడు కన్నా. సిరి కూడా, వదిన మీరు ఫాస్ట్గా కోలుకోండి అని చెప్పి పక్కకు వచ్చేసింది. కన్నా అర్జున్ భోజనం వద్దని చెప్పినా కూడా సిరిని బలవంతంగా చెరో 2 ముద్దలు తినిపించి కడుపు నింపింది. సిరి హాస్పిటల్లోనే ఉండడానికి నిర్ణయించుకుంటుంటే అక్కడే ఉన్న పద్మ అర్జున్కి అసలు విషయం చెప్పకుండా, సిరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పింది. ఆమెకి ప్రజెంట్ కాస్తైనా విశ్రాంతి అవసరమని అర్జున్ కూడా అదే చెప్పి సారథిని రమ్మని సిరిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాడు. వెళ్తున్న సిరి, అర్జున్ గారు, పొద్దున్న మీరు వచ్చి తీసుకువెళ్తారా లేదా నన్నే ఇక్కడికి రమ్మంటారా అని అడిగింది సిరి. ఇంకోసారి రాత్రి మొత్తం ఆలోచించుకొని అప్పుడు కూడా నీకు ఓకే చెప్పు సిరి, అయితే నువ్వు వెళ్ళకపోయినా నేను ఎలాగోలా కవర్ చేసుకుంటాను అని అర్జున్ అనడంతో, ఇక మళ్ళీ ఆలోచించడం అంటూ ఏమీ లేదు అర్జున్ గారు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను, పొద్దున్న రెడీ అయ్యేసే ఇక్కడికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది సిరి. మరుసటి రోజు పొద్దున్న సిరి స్నానం చేసి తన పద్ధతిలో రెడీ అయ్యి దేవుడు ముందు నించుంది. ఒక పువ్వు దేవుడి ముందు పెట్టి, ఈ పువ్వు ఎండిపోయేలోపు నేను మళ్ళీ ఇక్కడ దీపం పెట్టాలి, పెట్టేలాగా నువ్వే చేయాలి, నిజంగా నాకు అర్జున్ గారి జీవితాంతం ముడివేసి కలిసి బ్రతకాలని నువ్వు రాసి పెట్టి ఉంటే నన్ను అర్జున్ గారిని కలుపుతారు, నాతో పాటు అంతమందిని కాపాడేంత శక్తి ఆలోచన ఆయనకు ప్రసాదిస్తావని అనుకుంటున్నాను స్వామి, కానీ ఈ ఆటలో నా బిడ్డకి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా నీ మీదనే వదిలేస్తున్నా అని చెప్పి, ఒక నార్మల్ హౌస్ వైఫ్ అంటే ప్రతిరోజు తను ఎలా ఉంటుందో అలానే రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళింది. అర్జున్ సిరిని చూసి దగ్గరికి వెళ్ళి పిలుచుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. నిషా కూడా వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడం మొదలుపెట్టింది. ముందు సిరి వెళ్తున్నందుకు ఒప్పుకోకపోయినా తర్వాత సిరి ఆమెని కన్విన్స్ చేసిన విధంగానే ఆమె కూడా చెప్పడంతో ఇన్ని జాగ్రత్తలు చెప్పారు అన్నీ చెప్పింది సిరికి. అర్జున్, మనమే వెళ్ళి ఆ ప్లేస్లో వదిలిపెట్టి వద్దామా అని కన్నా అడగటంతో అర్జున్ గుండె రాయి చేసుకుంటూ, నిన్న అలా వెళ్ళినందుకే కదా ఈరోజు నిషా పరిస్థితి ఇలా అయ్యింది. సిరి, నువ్వు నేను చెప్పిన ప్రకారంగానే అదే చోటున వెళ్ళి అని చెప్పి జస్ట్ ఆమె బ్లౌజ్కి చాటుగా ఒక పక్కగా మైక్ పెట్టాడు. అర్జున్, నువ్వు మాకు ఎలాంటి కాల్స్ చేయాల్సిన అవసరం లేదు, లొకేషన్ కూడా అక్కర్లేదు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలంతే, నువ్వు సైలెంట్గా ఉండు, వాళ్ళని ఎదిరించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రై చేయకు, నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే ఇలా అనుకొని లిప్స్ ఉన్న ఈ మైక్కి 10 సెంటీమీటర్స్ అన్న దూరంలో మాట్లాడడం కూడా మాకు వినిపిస్తుందని చెప్పి ఒక రిసీవర్ తన దగ్గర పెట్టుకొని సిరిని ఒక ఏరియాకి తనని వెళ్ళమని చెప్పాడు. అది ఆటోలో. సరే అర్జున్ గారు అని చెప్పి వెనక్కి తిరిగిన ఆమెను అర్జున్ గట్టిగా హక్ చేసుకున్నాడు. సిరికి కూడా కొంచెం బాధ వేసిన ఇప్పుడు ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకొని అర్జున్ 2 చేతుల్ని తన ముఖం మీద నుంచి పాకిస్తూ పొట్ట వరకు తీసుకొచ్చి మనసులో గట్టిగా, ఒకవేళ నేను తిరిగి రాలేకపోయినా ఇదే మీ బిడ్డ టచ్ అర్జున్ గారని చెప్తూ చేతులు తీసేసింది. అర్జున్ సిరి నుదుటన ముద్దు పెట్టి జాగ్రత్త అని ఒక్క మాట చెప్పి అతను దూరం వెళ్ళిపోయాడు. సిరి కన్నాకి అర్జున్ గారు జాగ్రత్త అన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రిసీవర్కి ఒక స్పీకర్ లాంటిది అటాచ్ చేసి ముగ్గురికి వినిపించేలాగా పెట్టాడు అర్జున్. ఇదంతా
పద్మ హాస్పిటల్లోని ఒక రూమ్లోని జరుగుతుంది. అక్కడికి ఎవరు రారు అన్న నమ్మకంతో, పైగా అర్జున్ స్టేషన్లో గనక చేస్తే ఇది రాబర్ట్కి చేరవేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అన్నది అర్జున్ ఒపీనియన్. ఇదేమీ కంబైన్డ్ కేసు కాదు. అర్జున్ అందరి ఏసీపీ లాగానే నాకెందుకు లేని వదిలేసి ఉండొచ్చు, కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా తన నెత్తిన వేసుకున్న కేసు కాబట్టి అంతా పర్సనల్గానే సాల్వ్ చేస్తున్నాడు. కానీ సీఎం గారు ఇచ్చిన పవర్స్ మీద తనకు కావాల్సినంత స్టాఫ్ని మాత్రం యూజ్ చేసుకునే రైట్ ఉంది. కానీ ప్రజెంట్ అర్జున్ వాళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదు. అందుకే ఓన్గా తెలుసుకుంటున్నాడు ఈ రిస్క్ని. నిషాకి సిక్ లీవ్ అప్లై చేయడంతో ఆమె రిపోర్టింగ్ డేట్ 10-15 రోజులకు వాయిదా పడితే కన్నా కూడా సెలవుని అప్లై చేసుకొని వారం రోజులకు వాయిదా వేసుకున్నాడు. అర్జున్ నిషా కన్నాలని సిరిని మానిటర్ చేస్తూ ఉండమని చెప్పాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు అర్జున్? నువ్వు వెనక సిరి వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుందేమో కదా అని కన్నా అనడంతో, లేదురా ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను, చిన్న పనుందని చెప్పి ఇంటికి బయలుదేరాడు అర్జున్. సిరి చేసిన పూజని చూస్తూ ఆమె పెట్టిన పువ్వుని గమనించి పైకి వెళ్ళిపోయాడు అర్జున్. షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ కోసం బీరువా ఓపెన్ చేసిన అర్జున్ అవి తీసుకునే టైంలోని బీరువాల నుంచి కొన్ని పేపర్స్ తన కళ్ళ ముందే కింద పడిపోయాయి కాళ్ళ వైపు. ఫస్ట్ ఏంటా అవి అని చూడకుండానే తీసి పక్కన పెట్టేశాడు అర్జున్. లాస్ట్ మినిట్లో ఏదో పాజిటివ్ అని ఉండడంతో ఏంటివి అని అంటూ చేతిలోకి తీసుకొని చూశాడు. అందులో ఒక పక్క సిరి అర్జున్ అనే నేమ్ ఉంటే ఇంకో పక్క పాజిటివ్ అని ఉంటుంది. సిరి నేమ్ పాజిటివ్ ఏంటని మొత్తం పరికించి చూస్తే అప్పుడు అర్జున్కి క్లియర్గా అర్థమవుతుంది సిరి ప్రెగ్నెంట్ అని. ఓ గాడ్ అని తల పట్టుకొని ఉన్న చోటే పడిపోయాడు అర్జున్. సిరి, ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెట్టాలంటే నిర్ణయం తీసుకున్నావా? నువ్వు ఇప్పుడు నా బేబీకి ఏమైనా జరిగితే నేను చేతకని అసమర్థుడిగా మిగిలిపోతానా? పోలీస్ కంటే ముందు నేను ఒక అమ్మ బిడ్డని, నా బిడ్డని నేను కాపాడుకోలేనా అనుకుంటూ ప్రెస్టేట్ అవుతూ రిపోర్ట్స్ మీద ఉన్న హాస్పిటల్ నేమ్ చూసి, అంటే పద్మ కూడా నాకు నిజం చెప్పలేదు, సిరిని ట్రీట్ చేసింది పద్మేనా అని వెంటనే ఆమెకు కాల్ చేశాడు. హలో పద్మ, నేను అడిగిన దానికి జస్ట్ ఎస్ఆర్ నో మాత్రమే చెప్పు అని అర్జున్ అడగడంతో ఆమె సగం విషయం ఊహించేస్తూ అడుగు అర్జున్ అంది. సిరి నేను నీ దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకుంది కదా, సిరి ప్రెగ్నెంట్ కదా అని అన్నాడు అర్జున్. పద్మ అని అడిగితే ఆ మాటల్లో వణుకు ఆమెకి క్లియర్గా తెలియడంతో, అవును ఈ విషయం నాకు మొన్ననే తెలుసు అర్జున్, కన్ఫర్మ్ అయ్యింది కూడా, కానీ సిరి తనే నీకు చెప్పాలి అని నన్ను చెప్పొద్దని అనడంతో నేను నీకేమీ చెప్పలేకపోయాను అని అన్నది పద్మ. రాత్రి కూడా నేను చెప్పాలని చూసేలోపే నా నోరు కట్టేసింది సిరి, అందుకే నీకు చెప్పలేదు, సారీ అర్జున్ అని పద్మ అనగానే అర్జున్ ఫోన్ కట్ చేసి, సిరి ఎంత తప్పు చేశావు సిరి, నా బిడ్డని ఎంత ప్రమాదంలో పెట్టే రైట్ నీకెవరిచ్చారు అంటూ ఏం చేయాలో తెలియక తనని తానే పనిష్ చేసుకుంటూ ఆల్రెడీ గాయం ఉన్న చేతిని మళ్ళీ గోడకేసి కొట్టాడు అర్జున్. వెంటనే కన్నాకు కాల్ చేసి సిరిని వెనక్కి వచ్చేయమని చెప్పని అర్జున్ అన్నాడు. వెంటనే ఆ షూట్ అండ్ సెట్ పేపర్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వస్తూ, అర్జున్ ఏంటి నీ మైండ్ పనిచేస్తుందా? మనం జస్ట్ మైక్ మాత్రమే తిరిగి పెట్టాము, రిసీవర్ పెట్టలేదురా, తను మన మాటలు వినలేదని చెప్తూ అంతలోనే సిరిని వాళ్ళు తీసుకెళ్ళిపోయారా అని చెప్పాడు. దాంతో అర్జున్ అసహనం ఇంకా పెరిగిపోయి స్పీడ్ పెంచి హాస్పిటల్కి చేరుకునే లోపే బయట ఒక్కసారి స్కిడ్ అయ్యి కింద పడి తలకు గాయమైంది అర్జున్కి. ఫాస్ట్గా మిషన్ దగ్గరికి వెళ్ళిన అర్జున్, కన్నా నీకెలా తెలుసు సిరిని ఆల్రెడీ వాళ్ళు తీసుకుని వెళ్ళారని అర్జున్ అడగటంతో, నేను విన్నానురా, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పాడు అర్జున్. సిరి వెళ్ళిన దగ్గర ఏం జరిగింది అని అంటే, ఆమెను అర్జున్ ఒక మార్కెట్ దగ్గరికి వెళ్ళమని అక్కడ కూరగాయలు కొనమన్నట్టుగా యాక్ట్ చేయమని చెప్పాడు. అలాగే అని చెప్పింది సిరి. సిరి అర్జున్ చెప్పినట్టుగానే ఆటోలో ఆ మార్కెట్కి చేరుకొని సాదాసీదాగా తన చేతుల్లో ఒక 100 రూపాయల డబ్బులు పెట్టుకొని ఒక షాప్ దగ్గర ఆగి సంచిలో కొన్ని కూరగాయలన్నీ ఏరుకుంటూ ఉంది. కావాలని అర్జున్ చెప్పినట్లుగా మార్కెట్ లాస్ట్లోకి ఎవరు అంతగా రాని ప్రదేశానికి వెళ్తున్నట్టు వెళ్ళింది. హౌస్ వైఫ్ని కిడ్నాప్ చేసే ఫ్రీక్వెంట్ ప్లేస్ అదే కాబట్టి ఎవరో ఒకరు ఈరోజు దొరక్కపోతారని రాబర్ట్ గ్యాంగ్ అక్కడే ఉంటే సిరి ఒంటరిగా వెళ్ళడంతో అటువైపు వెళ్ళారు వాళ్ళు కూడా. అందులో ఒకడు, అన్న నిన్నట్లాగా పోలీసులు మన మీద ఏమైనా నిఘా పెట్టి కావాలని పంపిస్తున్నారా? అందుకే మనం ఏమని వద్దు, వేరే వాళ్ళని ఎవరైనా తీసుకువెళ్దాం అన్నాడు. కానీ ఇంకొకడు, అన్న ఈమెను మనం ఇంతకు ముందు కూడా కిడ్నాప్ చేయబోయాం కానీ కొంచెంలో తప్పించుకుంది, ఈమెమీ పోలీసులు పంపించిన ఆమె కాదు, మనం కిడ్నాప్ చేసేయొచ్చని చెప్పడంతో వాళ్ళు సిరికి దగ్గరగా వెళ్ళి క్లోరోఫామ్ని ఆ ముక్కు దగ్గరికి తీసుకువచ్చే లోపే సిరిని కింద పడిపోయింది. దానికి కారణం ఆమె బాడీలో వచ్చే చేంజెస్, పైగా మార్కెట్లో అన్ని రకాల స్మెల్స్ ఉండడం వల్ల. కానీ ఈ పిచ్చి రౌడీలు క్లోరోఫామ్ వల్లనే కింద పడిపోయింది అని అనుకొని సిరిని తీసుకెళ్ళి కారులో వేసుకొని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళిపోయారు. తనని కారులో వాళ్ళ మాటలు రిసీవర్ ద్వారా విన్న కన్నాకి
అప్పుడే అర్థమైంది సిరిని వాళ్ళు కిడ్నాప్ చేసేసారని. అదే అర్జున్కి చెప్పాడు కన్నా. అర్జున్ ఇక కన్నాకి నిషాకి కూడా సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తే వాళ్ళు కూడా అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నందుకు సిరి మీద బాధపడతారు. తర్వాత చాలా భయం వేస్తుంది. కానీ ఎలాగైనా ముగ్గురు సిరిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. సిరితో పాటు అందరూ కూడా అమ్మాయిలని కూడా అన్న ఇంకో అమ్మాయి దొరికింది, దీంతో లెక్క సరిపోయింది కదా అని రావడమే ఒకటి సలీంతో గట్టిగా చెప్తుంటే, అవునరా ఇంకా వీళ్ళందరినీ షిప్పింగ్ చేయడమే బాకీ అని అన్నాడు సలీం. రాబర్ట్ ఈసారి మొత్తం తన చెంచాల మీద వదిలేయకుండా కాలు కదపకుండా అతను అక్కడే ఉన్నాడు. ఒక అరగంట తర్వాత దుబాయ్ సెట్ కూడా రాబర్ట్ దగ్గరికి వచ్చి, హలో పార్ట్నర్, అంతా సెట్ అయిపోయింది కదా, ఇక నేను వీళ్ళని షిప్పింగ్ చేసేసుకుంటానన్నాడు. హే సేటు సబ్ హోగయా అని చెప్పి త్వరగా మిగిలిన అమౌంట్ కూడా నాకు ట్రాన్స్ఫర్ చేయని అడిగాడు రాబర్ట్. అరే దేకో రాబర్ట్, అమ్మాయిలు పూర్తిగా మా దేశంలో అడుగు పెట్టాకే నీకు మొత్తం అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను అని ఆ సేటు చెప్పి అందరినీ కూడా ఒక చూపు చూసి సబ్బీ అచ్చే లడికియా హే అని అంటూ ఒక చెత్త కాంప్లిమెంట్ ఇచ్చి, రాబర్ట్ ఈ వైజాగ్ నుండి థాయిలాండ్ వరకు షిప్పింగ్ ఛార్జెస్ మొత్తం కూడా నీవే, అక్కడి నుండి వీళ్ళని ఎలా నేను తీసుకువెళ్తాను అనేది అది నా ఇష్టం, నీకు అనవసరం. అక్కడ మా వాళ్ళు ఉంటారు, వాళ్ళే అంతా చూసుకుంటారు. నీ పని వీళ్ళని థాయిలాండ్లో వరకు సేఫ్గా చేర్చడమే. నేను ఒకసారి చెక్ చేసుకోవడానికి మాత్రమే వచ్చాను. ఆల్రెడీ నీ మీద కేసేమో ఉంది. ఇందులో నేను కూడా ఈ పోలీసులకు దొరికితే మళ్ళీ మా దేశానికి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి నేను ఈరోజు నైటే బయలుదేరుతాను. నీతో మా వాడు ఒకడు ఉంటాడని డేవిడ్ అని పిలిచాడు ఆ సేటు. ఒక చైనా వాడు 7 అడుగుల ఎత్తు 150 కేజీల బరువుకు వచ్చి ఆగి, మీ మ్యాన్ పవర్ సరిపోకపోతే వీడు ఎంతమందినైనా ఒంటి చేత్తో చితక్ కొట్టేయగలడని చెప్పి అతను ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు. అంతా రిసీవర్ ద్వారా విన్న అర్జున్ ఆ సేటు కూడా వచ్చేశాడు. అందరినీ కలిపి లాక్ చేస్తే ఈసారి అటువైపు నుండి ఎవరైనా ట్రాఫికింగ్ అన్న పేరుతో ఇండియా రావాలన్నా కూడా తడిచిపోవాలి ఒక్కొక్కడికి అనుకుంటూ, ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని ముందు అమ్మాయిల్ని కాపాడాలి, ఆ తర్వాతే రాబర్ట్ అని అంతం చెయ్యాలని ప్లాన్ వేసుకుంటూ తను నిన్న అనుకున్న దాని ప్రకారం రాబర్ట్ అవుట్ ఆఫ్కి 2 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు అర్జున్. నిషా కన్నాని అర్జున్ని స్టేషన్కి వెళ్ళమని చెప్పింది. అక్కడి నుంచి అయితే వీళ్ళకి ఇంకా బెటర్ హెల్ప్ దొరుకుతుందని ఆమె ఉద్దేశం. వీళ్ళు కూడా అదే అనుకోవడంతో నిషాని జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళిద్దరూ కూడా స్టేషన్కి బయలుదేరారు. బయటకు వెళ్ళిన ఒకడు వచ్చి, రాబర్ట్ భయ్య, మన ఎక్కడున్నాము అన్నది పోలీసులకు బాగా తెలిసిపోయినట్టుగుంది. ఇప్పుడు మన అవుట్ హౌస్ చుట్టూనే అందరూ ఉన్నారని చెప్పడంతో, రాబర్ట్ మంచి ప్లాన్ వేశావు ఏసీపీ అనుకుంటూ, ఈ సైడ్ సెక్యూరిటీ ఉంటే ఇంకో డైరెక్షన్లో తీసుకుని వెళ్దామని అన్నాడు. అప్పుడే ఇంకొకటి వచ్చి, అన్న ఒక డైరెక్షన్లో కాదు ఆల్ డైరెక్షన్స్లో వాడు మనల్ని లాక్ చేశాడు, ఎటువైపు వెళ్ళినా కూడా ఒక సెక్యూరిటీ ఉండనే ఉంది అని చెప్పాడు. మధ్యాహ్నం అయ్యే కొద్ది రాబర్ట్ ఆలోచిస్తూ ఒక ఉపాయం అయితే కనుగొన్నాడు. వెంటనే ఒకరికి ఫోన్ చేసి మొత్తం 2 ట్రక్కులు అని చెప్పి కాల్ కట్ చేసి సలీం వంక చూశాడు. ఆ చూపును అర్థం చేసుకున్న సలీం ప్రతి ఒక్కరిని వెనక్కి మడిచి కాలు చేతులు కట్టేశాడు. పెళ్లి కాని అమ్మాయిలకు మాత్రం మతిస్థిమితులని డ్రగ్స్ ఇస్తే, పెళ్ళైన వాళ్ళకి మాత్రం కేవలం ఫుడ్ ఆకలి అవ్వకుండా చేయగలిగే ఇంజెక్షన్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. భగవంతుడు ఉన్నాడో లేదో వాళ్ళ ప్రిపరేషన్స్లో సిరిని పట్టించుకోలేదు. తెలియదు కానీ సిరికి మాత్రం ఆ ఇంజెక్షన్ ఇవ్వలేదు. సిరి నార్మల్గా కళ్ళు తిరిగి పడిపోయినా కూడా నీళ్లు కొట్టి లేపేవారు ఎవరూ లేరు. కనీసం ఎవరు తట్టడం కూడా చేయకపోవడంతో ఆమెకు మెలకువ రాలేదు. ఇక ఆ పక్కన వారు ఆమె క్లోరోఫామ్ మత్తులోనే ఉంది అని అనుకుని వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా విని కుటుంబాలకి, పిల్లలకి, భర్తకి పూర్తిగా దూరం అయిపోయినట్టే అని అనుకొని బ్రతుకు మీద ఆశ చంపేసుకున్నారు. మెల్లగా స్పృహలోకి వచ్చిన సిరి తాను ఎక్కడుందో అర్థం చేసుకుంటూ అందరితో కలిసిపోయి మామూలుగా ఉంది. రాబర్ట్ వేసిన ప్లాన్ ప్రకారం 2 ట్రక్కులు అతని అవుట్ ఆఫ్ ముందుకు వచ్చి ఆగాయి. సలీం ఆ డ్రైవర్స్ని ఏం ప్రాబ్లం రాలేదు కదా అని అడుగుతూ ఉండడంతో, లేదు సార్, లోపలన్నీ కుక్కలు ఉండడంతో పోలీసులు చెక్ చేసినా ఏమీ అనలేదని అన్నాడు. సరే, ఇక్కడ నుండి మొత్తం లోడ్ అయ్యాక 5 మినిట్స్లో మీరు స్టార్ట్ చేసేయాలని వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ రౌడీలను ఇంకొంచెం స్పీడ్ పెంచమని అరిచాడు. దాంతో కట్టేసిన ఆ అమ్మాయిలందరినీ కూడా ఆ కుక్కలు ఉన్న వ్యాన్లో, అంటే ఫస్ట్ అమ్మాయిలు అందరినీ వేసి వాళ్ళ మీద ఒక పట్టా లాంటిది కప్పి వాటి మీద కుక్కల్ని వదిలారు. దాంతో ఆ పోలీసులు మొత్తం కూడా చెక్ వేసినా కూడా అమ్మాయిలు దొరకరు అన్న ప్లాన్తో అందరినీ అలా తీసుకువెళ్తూ ఉన్న రౌడీలు సిరిని కూడా లేపి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అటుగా వచ్చిన రాబర్ట్ చూపు సిరి మీద పడింది. అది, రేయ్ దాన్ని ఇలా తీసుకురండి అని అన్నాడు రాబర్ట్. రాబర్ట్ సిరిని గుర్తుపట్టగలడా? నిషాకి
జరిగిన పరిస్థితి సిరికి కూడా జరగబోతోందా? మరి అర్జున్ సిరిని కాపాడతాడా లేక మిగతా అమ్మాయిల్లా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.